నమస్కారం. వెన్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఖాదర్ బాబా 66వ ఆరాధన మహోత్సవాలు. ఢిల్లీలో బీజేపీ విజయం పట్ల హర్షాతిరేకాలు. మార్కాపురం రోడ్డు పసుపులేరు బ్రిడ్జి కోల్డ్ స్టోరేజ్ వద్ద ఖాదర్ బాబా 66వ ఆరాధన మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావులు పాల్గొని ఖాదర్ బాబా జెండా వద్ద పూజలు, బాబా విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖాదర్ బాబా వారి మహిమలు అద్భుతమని, ఎంతమంది మహిళా భక్తుల దంపతులు ప్రజలు ఖాదర్ బాబా వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారని, వారు ధన్యజీవులని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేటి కాలంలో కళలు అంతరించిపోతున్నాయని, కళాకారులు దుర్భరమైన దారిద్ర్యంలో మగ్గుతున్నారని, సినీ, టీవీల సంస్కృతి ప్రజలను కళారూపాలకు దూరం చేస్తున్నాయని ప్రముఖ న్యాయవాది పి సైదారావు, ఎస్కే సిద్దయ్యలు తెలియజేశారు. గుమ్మడి కళాపీఠం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గుమ్మడి కళాపీఠం కళాకారుల ముఖ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయవాది పి సైదారావు ముఖ్య అతిథిగా విచ్చేసి కళాకారుల గురించి ప్రసంగించారు. వెనుకొండల గుమ్మడి కళాపీఠం ద్వారా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయన్నారు. అనంతరం గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ముఖ్య వక్తలను దుశ్యాలవాలతో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలోని వివిధ రూపాల్లో ఉన్నటువంటి కళాకారులని ఒక చోటకు చేర్చి వారికి ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుకోవడానికి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసినటువంటి గుమ్మడి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, కళాకారులు అనేటువంటిది ఇలా కొత్తగా వచ్చినటువంటిది కాదు. సమాజం పుట్టినప్పటి నుంచి కూడా కళలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి. అవి రకరకాలుగా ఉన్నటువంటివి. ఒకప్పుడు ఈ కళలకి మంచి ఆదరణ ఉండేది. ఇవాళంతా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ కళలకు ఆదరణ తగ్గింది. అయినా సరే కళలని మనము బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కళాకారులు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక సంఘంగా ఏర్పడటం అనేటువంటిది ఒక మంచి పరిణామం. అనేక వృత్తుల్లో ఉన్నటువంటి వారు కూడా ఒక సంఘంగా ఏర్పడి అప్పుడప్పుడు అందరూ ఒకసాట కలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను చర్చించుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధాలని ఒకరికొకరు షేర్ చేసుకొని వాటిని ఏదైనా పరిష్కరించుకోవడానికి తగినటువంటి అధికారుల వద్దకి దానికి సంబంధించిన ప్రతినిధులుగా వెళ్ళటం, ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఈ రోజున కళాకారులు ఒక సంఘంగా ఇక్కడ ఏర్పడటానికి మీరు ఒక అవగాహన చేసుకోవడానికి వచ్చినందుకు ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక సంఘంగా ఏర్పడినప్పుడు వారికి ఉన్నటువంటి సమస్యలను ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి, దానికి పరిష్కార మార్గాలను ఎంచుకోవడానికి ఈ సంఘాలలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత. కళల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎవరో కూడా కోటేశ్వరులు ఈ కళారంగాల్లో జనరల్గా ఉండరు. మనకున్నా కూడా అది వాళ్ళ వరకే పరిమితమై ఉంటుంది. 10 మందికి ఆ కళను చూపించేటువంటి పరిస్థితి ఉండదు. కళను ప్రదర్శిస్తూనే వాళ్ళ కుటుంబాల జీవనం కోసం 10 రూపాయలు ఆశిస్తూ ఈ కళా ప్రదర్శనలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సరే, ఈ కళలకు ఆదరణ లేనప్పుడు తప్పనిసరిగా ఎవరైనా సరే కొన్ని ఇబ్బందులు ఆ కళను ఎంచుకున్నప్పుడు, ఆ కళలకు ఆదరణ లేనప్పుడు, ఆ కళల మీదనే వచ్చేటువంటి ఆదాయంతో జీవించాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక కళాకారుడు ఆ వృత్తిలో ఉండి చనిపోతే ఆ కుటుంబం అనేటువంటిది పరిస్థితులు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి తరుణాల్లో సంఘపరంగా మీరందరూ కూడా మరి ఒకరికొకరు షేర్ చేసుకొని అవకాశం ఉన్నటువంటి వారు ఆర్థిక సహాయాలు, మరి ఆర్థిక సహాయం చేయగలిగినటువంటి మనసు ఉన్నటువంటి మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు లాంటి వారు ఎప్పుడు కూడా ఆల్వేస్ మరి ఇలాంటి వాటికి సహకారంగా ఉంటారు.
అలాంటి వారు ఇంకా అలాంటి సహాయ గుణం ఉన్నట్టు చాలామంది ఉంటారు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మేము కూడా మీతో షేర్ చేసుకోవడానికి మాకున్న పరిధిలో మాకున్నటువంటి సహాయాన్ని ఆ యొక్క సేవలను ఇవ్వడానికి ఎప్పుడు కూడా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క మంచి కార్యక్రమాన్ని మీ అందరూ ఒకసారిగా చేర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి గారికి మరొకసారి ప్రత్యేకమైన అభినందన. దేశ రాజధాని ఢిల్లీ పరిపాలన పగ్గాలు కమల వశమయ్యాయని, ఈ ఆనందానికి సంతోషమని నా చిన్ననాటి మిత్రులతో కలిసి స్వీట్లు పంచుకోవడం జరిగిందని బీజేపీ పల్నాడు జిల్లా వినుకొండ సీనియర్ నాయకులు కట్ట సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నిక ఏ రాష్ట్రంలో జరిగిన విజయం మాత్రం బీజేపీని వరిస్తుందని, 46% ఓట్లతో 48 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ ప్రజలు మోడీ రూపంలో ఒక బలమైన నాయకత్వాన్ని, సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని అనడానికి ఢిల్లీ ఎన్నికలు నిదర్శనమన్నారు. అవినీతి పునాదులపై నిర్మితమైన ఆఫ్ పార్టీని ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం తన చిన్ననాటి లయోలా ఉన్నత పాఠశాల వినుకొండ మిత్రులతో కలిసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్లపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం, ఆమోదానికి ఢిల్లీ ఎన్నికల్లో భాజపా ప్రభంజనమే నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్న అధ్యక్షుడిగా నియమితులైన కోట వెంకట సుధాకర్ను ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ అనే త్రిమూర్తుల చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకొని వెళ్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం కారణంగానే అమరావతి, పోలవరం హైవేలకు నిధులతో పాటు బడ్జెట్లో అనేక కార్యక్రమాలకు కేటాయింపులు సాధించుకోగలుగుతున్నామని తెలిపారు. అనంతరం పట్న అధ్యక్షులు నియమితులైన కోట సుధాకర్కు అభినందనలు తెలియజేస్తూ దుశాల్వాల్తో సత్కరించారు. బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు కార్యాలయం నందు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబములను బ్రాహ్మణ సేవా సంఘం ఆదుకోవడం జరుగుతుందని అధ్యక్షులు మాధవరావు తెలియజేశారు. ఈ రోజు 6 కుటుంబాల వారికి బియ్యం, నూతన వస్త్రములు బహుకరించడం జరిగిందన్నారు. ఈ నెల దాతలు చింతల చెరువు రాఘవేంద్రరావు, చింతలపూడి భద్రయ్య, పుట్టంరాజు, నారాయణం, రామ్మోహనరావు, అప్పరాజు నాగేశ్వరరావు, పోట్లూరి వరలక్ష్మమ్మ, ధూళిపాళ్ల వెంకటేశ్వర్ల సహాయ సహకారములతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. నిర్విరామంగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేద బ్రాహ్మణులను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. గత 96 నెలల నుంచి మన నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ సోదరులకు మనం ఆర్థిక సహాయ సహకారాలు చేస్తూ ముందుకెళ్తున్నమాట అందరికీ తెలిసిన విషయమే. ఈ నెల 97వ కార్యక్రమంలోకి మనం ప్రవేశించాము. ఈ 97వ కార్యక్రమానికి చంద్రశేఖరు రాఘవేంద్రరావు గారు, అలానే చింతలపూడి భద్రయ్య గారు, అప్పరాజు నాగేశ్వరరావు గారు, పి నారాయణరావు గారు, పి వరలక్ష్మ గారు, నారాయణ రామ్మోహన్ రావు గారు, ధూళిపాళ వెంకటేశ్వర గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ 97 నెలలు కూడా సహాయ సహకారాలు తీసుకొని దాతలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి పేదవాడికి మనం అండగా ఉండాల్సిన బాధ్యత మన బ్రాహ్మణ సోదరులకు ఉంది. అది అందరూ గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. కానీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను వెనకడుగు వేస్తున్నాను. కాబట్టి అది మీరు దృష్టిలో ఉంచుకొని ఎవరో ఒకరు ముందుకు వస్తే దాన్ని నిరంతరము సాగించడానికి 100 కాదు 150, 200 కార్యక్రమాలు కూడా ఈ బ్రాహ్మణ వాళ్ళకి సహాయ సహకారాలు అందేసేట్టు ముందుకు నడిపించాలనే నా కోరిక. మీ పట్ల నుండి నాకు చేతైన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడుపుతాము. కాబట్టి ఇది అందరూ గమనించాల్సిందిగా నాయకులకి ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. ఇది హృదయపూర్వకంగా పెట్టాను. నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ముందుకు పోలేదని చెబుతున్నా కానీ వేరే యొక్క కారణాల వల్ల చెప్పి నేను చెప్పడం లేదు. నా ఆరోగ్యం గురించి కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి హృదయపూర్వకంగా దీన్ని ఆహ్వానిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైనా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమానికి తప్పకుండా నా సహాయ సహకారం ఉంటుంది. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి, చేస్తూ ఉండండి. నా సహాయ సహకారాలు నాకు తెలిసిన వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందిస్తారని హృదయపూర్వకంగా చెప్తూ సెలవు తీసుకుంటాను.
ఢిల్లీలో బీజేపీ విజయఢంకా మోగించిన సందర్భంగా పట్నంలోని పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్తూపం సెంటర్లో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ మాట్లాడుతూ, ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారం చేజిక్కించుకోవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ రాజధానిలో ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. 27 సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి 70 సీట్లలో 48 సీట్లు సాధించి విజయకేతనం ఎగరవేస్తూ ఉంది. ఈ రోజున ఎవరైతే మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వాళ్ళు ఈ రోజున 0 లెవెల్లో ఉన్నారు. ఈ రాష్ట్రం మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. మాట్లాడితే విమర్శపట్టు మాట్లాడితే విమర్శించడం నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీ కానీ విమర్శించినటువంటి వాళ్ళు ఎక్కడైనా మీరు ముందు తెచ్చుకొని మీరు మరి విమర్శలు మానుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈ అఖండ విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు వెనుకొండ పట్టణంలో మరి శివశోభ సెంటర్లో మరి టపాసులు కాల్చడం జరుగుతుంది. హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజున మరి ఈ యొక్క ఢిల్లీ ప్రజలందరికీ కూడాను వెనుకొండ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.